నేను యూపీఎస్ మక్తానంతారం స్కూల్కు హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా థీమ్ వచ్చేసి ప్రజల భాగస్వామ్యంతో స్కూలు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, అదే నా యొక్క బెస్ట్ ప్రాక్టీస్ సార్. దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా మన స్కూలు డేటాకు సంబంధించింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు సంబంధించిన పర్టికులర్స్ సార్. సార్ యాక్చువల్గా యూపీఎస్ మక్తానంతరం నేను పోయి 12 సంవత్సరాలు అయింది సార్. 12 సంవత్సరాల క్రితం పోయినప్పుడు ఒక మక్తానంతరంలో ఎటువంటి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి లేరు. ఓన్లీ 46 మంది విద్యార్థులతో కూడుకున్నటువంటిది ఇది. తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మన ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఏవి లేవు. అటువంటి స్కూల్కి పోయినప్పుడు ఆ స్కూల్ చూసి చాలామంది అమ్మ నేను మక్తానంతరం ఎట్లా పోను అని అనుకున్న దశ నుంచి ఇవాళ మక్తానంతరం ఒక మోడల్ స్కూల్గా రూపొందించడంలో నేను కృతకృత్యులైన సార్. అవి ఏవే యాక్టివిటీస్ అనేది చేయటం వల్ల నేను ప్రజలతో సంబంధించినటువంటి ఎందుకు అసలు మన పాఠశాల అంటే మీరు విరక్తి చెందుతున్నారు అని చెప్పేసి ప్రజలతో అక్కడ సంబంధించినటువంటి అందరి పెద్దలతో సమావేశమై మెయిన్గా సార్ ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యంతో కొన్ని ట్రస్ట్లను నేను వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ధనుక ట్రస్ట్ వాళ్ళు మా స్కూల్కి సంబంధించినటువంటి దాంట్లో 26 లక్షల రూపాయలతో ఒక 2 రూమ్లు నిర్మాణం ప్లస్ టాయిలెట్స్ బ్లాకు, తర్వాత హెచ్ఎం రూము, కంప్యూటర్ రూమ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా స్వశోధన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చేసి మా యొక్క స్కూలుకు కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఒక 10 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్కు డిజిటల్ లెర్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. మా యొక్క 1 నుంచి 7 తరగతుల గతంలో ఉండే ప్రజల కోరిక మేరకు 1 నుంచి 8 తరగతులు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క అభిష్టం మేరకు అంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేకుండే ఇవాళ మా పాఠశాల పూర్తి స్థాయిలో 1 నుంచి 8 తరగతులు ఇంగ్లీష్ మీడియం ఉంది సార్. దానికి అనుగుణంగానే ఆ ట్రస్ట్ వాళ్ళను అభ్యర్థిస్తే వాళ్ళు డిజిటల్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ మొత్తం పూర్తిగా ఇవ్వడం జరిగింది సార్. మా యొక్క క్లాసులు 1 నుంచి 8 తరగతులు పూర్తి స్థాయిలో ప్రతి క్లాసుకు టీవీ ప్లస్ మన డిజిటల్ లెర్నింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ లెర్నింగ్ కోసం సపరేట్గా 10 కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ విధంగా మేము కంప్యూటర్ లెర్నింగ్ కూడా విద్యార్థులకు నేర్పడం జరుగుతుంది. అంతేకాకుండా మోడీ బిల్డర్స్ వాళ్ళు మా పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని క్లాసులకు విద్యుదీకరణ చేయడం కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ట్యూబ్లైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వై సుధాకర్ గౌడ్ ఎంపీపీ గారు మా యొక్క పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటుగా తర్వాత గేమ్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. తర్వాత ఇది అదేవిధంగా మా యొక్క ప్రతి క్లాసు ఈ విధంగా డిజిటల్ పెయింటింగ్స్ మొత్తం అన్నీ కూడా ఆకర్షణీయమైనటువంటి అవి ఉంటాయి సార్. తర్వాత అదేవిధంగా ప్లేయింగ్ మెటీరియల్ కూడా పిల్లలకు ఎప్పటికప్పుడు అందజేయడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడి కింద 7 lakhs రూపీస్కి సంబంధించినటువంటి వర్క్ చేపట్టడం జరిగింది. దాంట్లో మా సర్పంచ్ గారు సార్ మన బడ్జెట్ వెనక పోతట్టుంది, పైసలు సర్పంచ్ గారు కూడా లేవు సార్, మీరు మధ్యవర్తిగా ఉండి పైసలు ఇప్పించండి సార్ ఎక్కడని చెప్పేసి నేను దాంట్లోకి దిగాల్సి వచ్చింది. 5 లక్షల రూపాయలు నేను మధ్యవర్తిగా ఉండి ఇప్పించడం ద్వారా ఇవాళ 5 లక్షలు కూడా నేను కాంట్రిబ్యూట్ చేసినని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అవి వచ్చినట్టు కూడా కనబడతలేవు, సారీ సార్. కాబట్టి నేను 5 లక్షల రూపాయలు స్కూల్కే డొనేట్ చేసిన అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. కాబట్టి అవి వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు సార్. ఆ విధంగా నేను మా యొక్క మన ఊరు మన బడి కింద మా పాఠశాలను ఒక మంచి ఉన్నత పాఠశాలగా తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇది సార్ మన ఊరు మన బడి కింద స్కూల్ లెవెలింగ్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక ఎన్రోల్మెంట్ విషయంలో తీసుకున్నట్టయితే ఫస్ట్ ప్రైమరీగా నేను పోయినప్పుడు 46 మంది విద్యార్థులతో ఉన్నటువంటి మా యొక్క పాఠశాల ఎన్రోల్మెంట్ ఇవాళ 110 మంది విద్యార్థులతో ఉంది సార్. గతంలో 150 వరకు కూడా పోయింది. అయితే అక్కడ మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటంటే సార్ ప్రతి ఇంటికి అందరూ చేసే కార్యక్రమమే అయినా కూడా మేము పాంప్లెంట్స్ ద్వారా తర్వాత వీటి యొక్క ప్రతి ఇంటికి చూడటం. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటి సార్ అంటే ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లల్లో ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చి 3 తీసుకుపోవడం జరుగుతుంది సార్. అట్లా వాళ్ళని కాస్త మన పాఠశాలకు ఏం తక్కువైందని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి మన పాఠశాలకు రప్పించడం జరిగింది సార్. అయిపోయింది సార్. ఈ విధంగా సార్ అదేవిధంగా పేటీఎం సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పాఠశాలకు వాకాటి కరుణ గారు స్టేట్ సెక్రటరీ గారు రావడం జరిగింది సార్. మా పాఠశాలను సందర్శించి మక్తానంతరం పాఠశాలలో ఒక మంచి మన ఎన్రోల్మెంట్ విషయంలో కానివ్వండి, క్వాలిటీ విషయంలో కానివ్వండి స్టేజ్ మీదనే చదివించడం జరిగింది సార్. మా పిల్లగాళ్ళకు క్వాలిటీ విషయంలో కూడా
ఎక్కడికి తీసుకోని విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది సార్ మన ఎస్సీఆర్టీ వాళ్ళు అర్బన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేంజ్లో మా పాఠశాలకు సంబంధించినటువంటి యాదాద్రి జిల్లా నుంచి మా పాఠశాలకు సంబంధించినటువంటి ఒక్కటే ఆర్టికల్ వచ్చింది సార్. అది ఈ ఆర్టికల్ సార్. ఇది మా పాఠశాలకి అంతేకాకుండా స్వచ్ఛ పురస్కారానికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి 2 అవార్డు, తర్వాత రాష్ట్ర స్థాయి 2 అవార్డులు తీసుకురావడం జరిగింది సార్. పరిశుభ్రతలో మా పాఠశాలే సారీ సార్. సార్ ఇది సార్ మా పాఠశాలకు సంబంధించినటువంటి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇవన్నీ కూడా నేను చేసినందుకు నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది సార్. దాంతోపాటుగా దేశంలో 12 మంది సెలెక్ట్ అయితే ఆ 12 మందిలో తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తిగా నేను రాష్ట్రపతి గారితో ఇంటరాక్ట్ కావడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ పీరియడ్లో. అది నేను సాధించినటువంటి గొప్ప విషయం సార్. అది నా గొప్ప అచీవ్మెంట్ సార్. ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అవార్డు సార్. ఇది రాష్ట్రపతి గారితో ఇంటరాక్షన్ అయినటువంటి సార్. రాష్ట్రపతి గారి పక్కనే ఉన్నా సార్. అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ సార్. రాష్ట్రపతి భవన్లో రాజు గారు సార్. ఓకే సార్. సార్ నాది పిహెచ్డి అవార్డు సార్. సార్ ఇవన్నీ కూడా మా పాఠశాలకు వచ్చినటువంటి కొన్ని మచ్చు తునకలు. యాక్చువల్గా ఫైల్ మొత్తం ఇంత పెద్దగా ఉంది సార్. ధన్యవాదాలు సార్.